హాయ్ గైస్, మీరు thumbnail చూసే ఉన్నారు కదా. జస్ట్ మీరైతే ప్రాంప్ట్ ఇచ్చి మీరైతే కోడ్ జనరేట్ చేయొచ్చు. అది ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానివ్వండి, జావా ఫుల్ స్టాక్ కానివ్వండి, పైథాన్ కానివ్వండి, సి లాంగ్వేజ్ కానివ్వండి, వెబ్ టెక్నాలజీ లైక్ HTML, CSS, జావా స్క్రిప్ట్, ఇలాంటి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మీరైతే జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చేది మీరైతే కోడ్ జనరేట్ చేయొచ్చు. ఇంకా మీకు ఎటువంటి ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా జస్ట్ ఫ్రీగా అయితే మీరు ప్రాంప్ట్ ఇవ్వండి, కోడ్ అయితే జనరేట్ చేసుకోండి. అది అలాగే స్టెప్ బై స్టెప్ గా అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. వెబ్సైట్ నేమ్ వచ్చేసి బ్లాక్ బాక్స్ ఏ అనమాట. మీకు ఇది యాప్ తెలిసి ఉండొచ్చు మ్యాక్స్, కానీ మీకు ఎలా చేయాలి, తర్వాత ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో కూడా మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఇలా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. దీంట్లో ఇంకేంటంటే మీరు బేసిక్ ప్రోగ్రామ్స్ నుంచి అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ వరకు అయితే మీరు అయితే చేయొచ్చు. ఫర్ సపోజ్ మీరు ఓన్గా అనుకున్న ప్రోగ్రామ్స్ కూడా మీరు అయితే ఓన్గా చేసుకోవచ్చు. మీరు ఎలా అవుట్పుట్ కావాలనుకుంటున్నారు అలాగా. ఫర్ సపోజ్ నేను ఇక్కడైతే రైట్ ఏ ప్రోగ్రామ్ అండ్ ప్రైమ్ నెంబర్స్ ఇన్ ఏ లాంగ్వేజ్ అని తీసుకోవచ్చు. నేను జావాలో తీసుకుంటా ప్రైమ్ నెంబర్స్ ప్రోగ్రామ్. ఇది చాలా తక్కువ టైంలో అయితే మనకైతే అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడైతే కొంచెం డీటెయిల్గా కింద ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. దీంతో పాటు సోర్సెస్ ఏ ఉన్నాయంటే జావా పాయింట్, గ్రీక్స్ ఫర్ గ్రీక్స్, W3 స్కూల్స్, ఇలా సోర్సెస్ కూడా ఫ్రీగా అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఈవెన్ సింగిల్ రూపీ కూడా పే చేయకుండా అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ఓన్గా ఒక ప్రోగ్రామ్ రాయమని అడుగుతా. చూడండి, రైట్ ఏ ప్రోగ్రామ్ ఇన్ జావా, ఆస్క్ ఏ క్వశ్చన్ 2+2 how much. If the answer is 4, you are correct, so please subscribe to Manoj Gudla. If the answer is not 4, then you are incorrect, so please subscribe to Manoj Gudla channel program in Java. ఇది లెస్ దెన్ 4 seconds అయితే మనకైతే ప్రోగ్రామ్ అయితే ఇచ్చేసింది. చూడండి, ఇక్కడ క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేసింది. మనం ఇచ్చిన ప్రాంప్ట్ బట్టి అయితే మనకి క్లియర్గా ఏ ఎర్రర్స్ లేకుండా మనకైతే ఫ్రీగా అయితే ఇదైతే కోడ్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది. మనం ఇప్పుడు కాపీ చేసుకొని ఒకసారి రన్ చేసి చూద్దాం. మనం దీన్ని అయితే చాలా ప్లాట్ఫామ్స్లో అయితే రన్ చేయొచ్చు. నేనైతే కమెంట్ ప్రాంప్ట్ అయితే యూజ్ చేస్తా. ఫస్ట్ ఈ ప్రాసెస్ని చూద్దాం రండి. మనమైతే ఇప్పుడు కమెంట్ ప్రాంప్ట్లో నోట్ ప్యాడ్ ఆన్ చేసి ఫైల్ నేమ్తో మనమైతే సేవ్ చేయాలి స్టార్టింగ్. ఇప్పుడు అయితే నోట్ ప్యాడ్ ఫైల్ నేమ్ .javaతో అయితే నేను సేవ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనకి డైరెక్ట్గా నోట్ ప్యాడ్లోకి అయితే వెళ్తాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న కోడ్ని అయితే మనం Ctrl+V పెట్టి పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు Ctrl+S కొడితే మన ఫైల్ అయితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం కంపైల్ చేద్దాం. ఫస్ట్గా అయితే మన జావాc ఫైల్ నేమ్ .javaతో అయితే కంపైల్ చేయాలి. నెక్స్ట్ జావా ఫైల్ నేమ్ ఇస్తే రన్ అవుతుంది. ఇదిగోండి, వాట్ ఈస్ 2+2 అని ఇచ్చాడు. నేనైతే ఒకసారి 6 ఇస్తా, 8 ఇస్తా చూద్దాం. యు ఆర్ ఇన్కరెక్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనోజ్ గుడ్లా ఛానల్ అని ఇచ్చాడు. మనం అనుకున్నట్టే. ఇప్పుడైతే ఒకసారి కరెక్ట్ ఆన్సర్ ఇద్దాం, ఏమి ఇస్తాడో చూద్దాం. మళ్ళీ ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు వాట్ ఈస్ 2+2 అని అడిగింది, నేను 4 అని ఇచ్చా. యు ఆర్ కరెక్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనోజ్ గుడ్లా అని ఇచ్చాడు. చూసారా, మనం ఇచ్చే ప్రాంప్ట్ బట్టి మనం ఎలా ప్రాంప్ట్ ఇస్తే అలా అయితే మన కోడ్ అయితే జనరేట్ చేస్తుంది. జావానే కాదు, పైథాన్, HTML, CSS, మీరు ఏ లాంగ్వేజ్లో అయినా మీకు అయితే కోడ్ జనరేట్ చేసేస్తుంది ప్రాంప్ట్ బట్టి. ఇప్పుడైతే మనం వెబ్ టెక్నాలజీస్ మీద చేద్దాం. HTML, CSS యూజ్ చేసి రైట్ ఏ ప్రోగ్రామ్ విత్ ద బిగ్ నేమ్ యాజ్ ద లోగో. డూ యూ వాంట్ టు వర్క్ ఆన్ మనోజ్ గుడ్లా యూట్యూబ్ ఛానల్? On the next line, give a button that registers open with the big text. On the next line, give a written box line by line, name, age, city, state, and your skills in the editing and work experience. At the bottom, give the tick box as you accept all the terms and conditions of Manoj Gudla YouTube channel with the color of HTML and CSS. Do you want to work on the Manoj Gudla YouTube channel in HTML, CSS అనేద్దాం. ఇది HTML, CSS కాదు, మీరు జావా స్క్రిప్ట్ వాడచ్చు, PHP కూడా వాడచ్చు. చూడండి, విత్ ఇన్ 3 secondsలో అయితే మనకైతే కోడ్ జనరేట్ చేసి ఇచ్చేసింది. మనం ఇచ్చే ప్రాంప్ట్ బట్టి మనకైతే క్లియర్గా కోడ్ అయితే ఇచ్చేసింది. HTML, CSS యూజ్ చేసి మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఎర్రర్స్ లేకుండా అయితే ఇస్తుంది. ఫస్ట్గా కాపీ చేసుకొని మనం ఒకసారి రన్ చేద్దాం. ఇప్పుడైతే నోట్ ప్యాడ్లోకి వెళ్ళి మనం ఈ కోడ్ని అయితే ఫస్ట్గా కాపీ చేయాలి. Ctrl+V కొట్టగానే మన దగ్గర ఉన్న కోడ్ అయితే పేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్గా మనమైతే Ctrl+S కొట్టగానే అయితే సేవ్ అయిపోతుంది. కానీ మనం ఇక్కడైతే సేవ్ యాజ్లోకి వెళ్ళి మనమైతే కరెక్ట్గా పాత్రలో అయితే సేవ్ చేసుకోవాలి. ఫస్ట్గా మనం జామ్ యాప్లోకి వెళ్ళి HTDocsలో మనోజ్లో అయితే నేనైతే సేవ్ చేసుకుంటా. సేవ్ మళ్ళీ మనమైతే కోడ్ని అయితే అక్కడే సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైల్ని మనం ఏది ఇచ్చినా పర్లేదు, కానీ .htmlతో సేవ్ చేసి తర్వాత ఆల్ ఫైల్స్లో పెట్టాలి. మళ్ళీ చెప్తున్నా, కరెక్ట్గా పాత్రలో అయితే మనమైతే సెట్ చేసుకోవాలి. జామ్ యాప్, HTDocs, మనోజ్. నెక్స్ట్గా అయితే మనమైతే గూగుల్లోకి వెళ్ళి లోకల్ హోస్ట్లో అయితే మనమైతే రన్ చేయగలం. ఫస్ట్గా మనం చేయాలంటే ఫస్ట్ జామ్ యాప్లో అపాచీ సర్వర్ ఆన్ చేసుకోవాలి. మనమైతే ఇప్పుడైతే జామ్ యాప్లోకి వెళ్ళి అపాచీ సర్వర్ అయితే ఆన్ చేసుకోవాలి. మీరు కావాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అపాచీ సర్వర్ గ్రీన్గా వచ్చిన వెంటనే మనమైతే మినిమైజ్ చేయాలి. రాంగ్ కొడితే మనకైతే బ్యాక్ అయిపోతుంది. ఇదిగోండి, ఇక్కడైతే మీరు లోకల్ హోస్ట్ మీ ఫైల్ నేమ్ ఇచ్చేనా లాగిన్ అవ్వచ్చు, లేకపోతే ఇండెక్స్ ఆఫ్ మనోజ్ అని నేను ముందుగా సేవ్ చేసుకున్నా.
చూడండి మన ఫైల్ నేమ్ ఆన్ చేయగానే మనకు అనుకున్న విధంగా అయితే మనకైతే వెబ్ పేజ్ అయితే వచ్చేసింది. చూసారా పెద్దగా మనోజ్ గుడ్లా యూట్యూబ్ ఛానల్, తర్వాత డూ యూ వాంట్ వర్క్ ఆన్ ద మనోజ్ గుడ్లా యూట్యూబ్ ఛానల్, తర్వాత రిజిస్టర్స్ ఓపెన్, నేమ్, ఏజ్, సిటీ, స్టేట్, యువర్ స్కిల్స్ ఇన్ రేటింగ్, వర్క్ ఎక్స్పీరియన్స్, తర్వాత టిక్ బాక్స్ కూడా ఇచ్చాడు. ఐ యాక్సెప్ట్ ఆల్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద మనోజ్ గుడ్లా యూట్యూబ్ ఛానల్. మనకి క్లియర్గా ప్రాంప్ట్ ఎలా ఇష్టం మీరు నచ్చిన విధంగా ఇచ్చుకోవచ్చు. తర్వాత మీరు ఇది అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ కూడా వర్క్ అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా దీంట్లో అయితే ప్రాంప్ట్ అయితే జనరేట్ చేసేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.